చంద్రముఖి కార్తీక్ చెరువులో ఉన్నాడు సరేనండి, మరి మేనక గ్యాంగ్ సంగతి ఏంటి? నీకు బుద్ధుందిరా? ఏమైనా అడిగితే అర్జెంటుగా ఆసుపత్రికి పోతున్నామని చెప్పు. బండ్లో ఆడోళ్ళు ఉన్నారని బట్టి వాళ్ళకి ఏ మాత్రం అనుమానం రాకూడదు. వచ్చిందో చచ్చాను. యశోదరా పడుకో, చీర కట్టుకొని పడుకో. తప్పైపోయినాది, క్షమించండి. తొందరలో చూసుకోలేదు, మా చెల్లి మూర్చిపోయినది. అవసరంగా ఆసుపత్రికి పోతా ఉండవు, అర్థం చేసుకోండి. ఎంత ప్రమాదంలో ఉన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళాలమ్మా, లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. వెళ్ళండి. జాగ్రత్తగా తోలి హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏమండి ఏమండి, అబ్బా భలే మేనేజ్ చేశారండి మీ ఇద్దరు కలిసి, సూపర్. నువ్వు చేసే తిక్క పనులు మేం మేనేజ్ చేయాలా? నేనేం చేశానండి? యశోదరా, ఈడు నోరు అసలు మామూలుది కాదు యశోదరా. ఈడిట్ట అనగానే మేనక మనుషులు అట్టే ప్రత్యక్షమైనారు. అసలు అసలు ఎట్టా ఉన్నా ఈడుతో ఈయన అసలు తోస బయటికి. వీడిని కారులోంచి తోసేయ. దిగరా, దిగో. వెళ్ళండి వెళ్ళండి, మీ కారు టైరు పంచర్ అవ్వకపోతే నన్ను అడగండి. పంచర్ అయిపోతే వచ్చి రివర్స్ కోటింగ్ ఇస్తాను. అట్లా ఉంది కానీ ఇంకో 2 కిలోమీటర్ల తర్వాత పంచర్ అవ్వాలి. ఇదే ఈ నారాయణ శాపం.
ఇందాక మీకు నేను చెప్పాను కదా సార్, వాళ్లే వీళ్ళు. వాట్ ఇస్ ద ఇష్యూ? అదే సార్, కార్తీక్ అనేవాడికి మాకు ఎప్పటి నుంచో శత్రుత్వం ఉంది. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. వాడు వాడి జైలు మీద రిలీజ్ అయితే మమ్మల్ని ఖచ్చితంగా చంపే ప్రయత్నం చేస్తాను. నీకంటే అబ్బాయి మాఫియా వాడు చంపి రీసెంట్గా లొంగిపోయాడు. వాడే. మీరెవరు? భద్రావతి, రాయలసీమ. మిమ్మల్ని చూస్తుంటే ఏవో పర్సనల్ పగలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. ఐ థింక్ మీరు రాంగ్ ప్లేస్కి వచ్చారు. మీరికెళ్ళొచ్చు. ఒక్క నిమిషం. 5 చూడండి, డోంట్ వేస్ట్ మై టైం. లీవ్ దిస్ ప్లేస్. వాళ్ళని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పాను? పాతిక. డబ్బు తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇంకా వేరే ఏ రకంగానైనా. ఏంటండి మీరు? కార్తీక్ అనేవాడు నేరమే చేశాడు. అలా అని అతన్ని బయటికి రాకుండా చూడటం ఆయన ఇవ్వాలి. ఎందుకంటే చంపేది క్రిమినల్స్. గుడ్ ఫర్ సొసైటీలో అతనికి శిక్ష పడటం కరెక్ట్. 50. చూడండి, నాకు లంచం తీసుకునే అలవాట్లేదు. అదేదో ఆ వాడికి ఇచ్చాను. 50 అంటే లక్షలేగా.
ఏమైందమ్మా? ఏమిటో అర్థం లేని ఆవేశం? అవును, నేనేం చేసినా అందులో మీకు అర్థమే ఉండదు. కానీ మీ అల్లుడు చేసే ప్రతి పనిలో అర్థం పరమార్థం రెండూ కనిపిస్తాయి. అతను శ్రీరామచంద్రుడు కదా. ఫ్రెండ్ అని చెప్పి ఇంట్లో ఎవరినో తీసుకొచ్చి పెట్టాడు. అతను చెప్పింది మనం నమ్మి వెర్రి వాళ్ళలా ఓ మూల కూర్చొని మా బావ నన్నే పెళ్లి చేసుకుంటాడని నేను, మా అల్లుడు మా అమ్మాయి మెళ్ళలోనే తాళి కడతారని మీరు రొట్టె ముక్క కోసం కాచు కూర్చున్న కుక్కల్లా చూస్తున్నాం. ఆయన గారేమో వచ్చిన అమ్మాయి గారికి డైరెక్ట్ గా చికెన్ బిర్యానీ పెట్టేసి మిగిలిన బొక్కలన్నీ మనం మోహన కొట్టేలా ఉన్నాడు. నందు, ఏమిటా పిచ్చి మాటలు? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను నాన్న. మీ కూతురు బాధ ఏంటో మీకు అర్థమవుతుందా? చిన్నప్పటి నుండి దాన్ని ఆశలు రేపానే. ఇప్పుడు ఆశ నెరవేరకపోతే దాని గుండె పగులుతుందన్న భావన మీలో ఉందా? కనీసం బాధేలా ఉందా నాన్న మీకు? మీరేం మాట్లాడరు, అమ్మను ఏం మాట్లాడనివ్వరు. నాకు నేనుగా వెళ్ళి ఎలా నాన్న బావతో చెప్పగలరు? అతను నన్ను యాక్సెప్ట్ చేస్తాడో తెలీదు, చేయడో తెలీదు. దాన్ని తెగించి నా చావేదో నేను చదవంటే బావనోట కాదు అనే మాట నేను భరించలేను. చూడమ్మా, దేనికైనా ఓపిక అవసరం. అయ్యో నాన్న, అలా ఓపిక పట్టమంటే నా పీకల మీద ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టాడు. తెచ్చి పెట్టుకోవడం కాదే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న చదువు చూసి ఎవరైనా ఉంచుకోవడం అంటారు. అమ్మ మీద అరుస్తావు ఎందుకు నాన్న? ఇందాక ఏం జరుగుతుందో చూసుంటే నువ్వు అదే మాట అనేవాడివి. చూడండి, మీ రాజాని ఆ అమ్మాయిని అనవసరంగా అపార్థం చేసుకుంటారు. వాళ్ళు నిజంగా మంచి స్నేహితులు. స్నేహితులు? ఎంత స్నేహితులంటే ఆ అమ్మాయి పడబోవడం, మనోడొచ్చి ఆ అమ్మాయి నడు మీద చేతులేసి పట్టుకోవడం, అది కావాలని ఇద్దరు చూస్తుండగానే ఒకరినొకరు పోజులిచ్చి చూసుకోవడం. చిచ్చి, దీని స్నేహం అంటారా? వదిలేయమ్మా. కన్ను కూతురు సుఖంగా ఉండాలన్న ఆలోచన కన్ను తండ్రికి లేనప్పుడు ఎవరినని ఏం లాభం? ఈ రోజు స్నేహితురాలని ఒకదాన్ని తీసుకొచ్చాడు, రేపు ప్రేయస్ అని ఇంకో దాన్ని తీసుకొస్తాడు. మొదటి దానికి నా రూమ్ ఇచ్చాడు, ఇంకొకటి వస్తే మీ రూమ్ కూడా ఇస్తాడు. మనల్ని గేటు దగ్గర కాపలా ఉంచి లోపలే శ్రీరాముడు శ్రీకృష్ణ లీలలు చేస్తూ ఉంటాడు. ఆపాల్సింది మేం కాదు నాన్న, మీరే వెళ్ళి మీ అల్లుడి సత్కార్యాల్ని ఆపండి. ఆలోచిస్తున్నాను కదా అని నువ్వు మీ అమ్మలా తయారవుతున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు. నువ్వు చదువుకున్నావుగా, ఆ మాత్రం ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోలేవా? ప్రేమించాను ప్రేమించాను అంటున్నా. ప్రేమించిన వాడిని అనుమానించడమేనా నీ ప్రేమ? రాజా ఏంటి, అతని వ్యక్తిత్వం ఏంటో నీకు తెలీదా? లేక నీ మనసులో కలిగిన చిన్న అనుమానానికి మీ అమ్మ ఆజ్ఞ పోసిందా? ఇంజనీరింగ్ చదివించానే గాని ఇంగిత జ్ఞానం నేర్పించలేకపోయానని నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏదో ఒక మూలం రాజా ఎప్పటికైనా నిన్ను అంగీకరిస్తాడన్న ఆశ నాలో ఉండేది. కానీ నువ్వు అతనికి కరెక్ట్ కాదు అని ఈ రోజు తేలిపోయింది. ఈరోజు ఈ ఇంట్లో ఉండనివ్వడమే అతను చేసిన తప్పు. ఏంటి, నన్ను మీతో కలుపుకుంటున్నానంటే ఆశ్చర్యపోతున్నారా? స్కూల్లో స్టూడెంట్ తప్పు చేస్తే ఆ తప్పు మాస్టారిది. అదే తప్పు ఇంట్లో జరిగితే ఆ తప్పు కన్నవాళ్ళది. దీన్ని కట్టుకొని నిన్ను కన్న పాపానికి నీతో పాటు నేను నేరం మోయక తప్పదు. బాగుంది నాన్న, చాలా బాగుంది. పిల్లలు తప్పు చేస్తే నేరం పెంపకం మీద వేసుకోలేనే గొప్ప సూత్రాన్ని చెప్పే మీరు కన్ను కూతురు బాధపడుతుంటే ఏమీ చెల్లిని తండ్రిలో ఉన్నారు అంటే మీ కడుపును పుట్టడం నేను చేసిన తప్పంటారా? ఏంటలా చూస్తున్నారు? ముందు దాని ప్రశ్నకి సమాధానం చెప్పండి. కన్న కూతురే నేను మీ కడుపున పుట్టడం తప్పని తండ్రితో అందంటే అంతకంటే నీచమైన
తట్టుకోలేని స్థితి ఇంకోటి ఉంటుందా? అయినా మీ అల్లుడు చేసినట్లు తప్పు లేదంటారేంటి? అనామకురాలు ఇంట్లో పెట్టుకోవడం తప్పు కదా? స్నేహం పేరుతో అసహ్యంగా ప్రవర్తించడం తప్పు కదా? మీరు ఒప్పుకోనంత మాత్రాన తప్పు రైట్ అయిపోతుందా? అతను చేసింది ముమ్మాటికి తప్పే తప్పే తప్పే. తప్పు కాదు కాదు కాదు. ఏం తెలుసనే అతని గురించి అలా మాట్లాడుతున్నారు? రాజాలని వ్యక్తిని అనుమానిస్తే అంతకన్నా నీచం ఇంకోట్లేదు. మీరు ఏ తప్పు చేశాడని అతన్ని ఆడిపోసుకుంటున్నారో అది తప్పు కాదే, తన పర భేదం లేని త్యాగగుణం. మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మాయికి అతనికి ఏ సంబంధం లేదు. పాపం ఆ అమ్మాయి మన ప్రాణంతో రాజా కాపాడి ఆసుపత్రిలో చేసి తనకు బలమైన గాయం తగలడం వల్ల ఆ అమ్మాయి కథ మర్చిపోయింది. ఇదివరకే అతని మీద అనుమానం పెంచుకున్న మీరు ఈ నిజం మీకు చెప్తే సంబంధమే లేని అమ్మాయిని ఇంట్లోకి తీసుకొచ్చాడంటే ఇంకెంత అతన్ని అనుమానిస్తారో అని కొన్ని రోజులు నిజం దాచమని నాతో చెప్పుకుని బాధపడ్డాడు. కానీ ఇంకా ఈ నిజం దాచి ఉంచి అతని వ్యక్తిత్వానికి మచ్చ తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మీరు మారతారని ఈ నిజం మీకు చెప్పలేదు. రాజా మారిపోలేదని నిరూపించడానికే ఈ నిజం చెప్పాను. ఇంకోసారి నా ముందు రాజా గురించి గాని ఆ అమ్మాయి గురించి గాని తప్పుగా మాట్లాడితే ఆ వాళ్ళని కూడా చూడను, నరికేస్తాను. ఐటీ షేర్స్ లో 10% లాభాలు. అరే బంగారం ధర ఓ 1000 రూపాయలు తగ్గినట్టుంది. వెంటనే ఓ 10 కిలోలు కొనేయాలి. ట్రయాంగులర్ సిరీస్ లో ధోని సేన విజయం. రాబోయే సంక్రాంతికి యంగ్ హీరోల హల్చల్. భారీ వ్యయంతో తీసిన సినిమాల భవిష్యత్తు ఏమిటి? ప్రొడ్యూసర్స్ గట్టెక్కే ఛాన్స్ ఉందా? ఢిల్లీలోనే బస చేసిన సీఎం, దొరకని పిఎం అపాయింట్మెంట్. అంటే రాత్రి సీఎం ఇంటికి రాదా? మరి నాకెందుకు వచ్చేస్తానని చెప్పాడు? ఔటర్ రింగ్ రోడ్ బడ్జెట్ ఎక్కువైపోతుంది, ఈరోజు మీటింగ్కి రమ్మని నాతో చెప్పాడు. ఏమైంటుందా? ఇప్పుడెలా? సీఎం పిలిచాడని ఉన్న అన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నానే. అయితే ఈరోజు డే అంతా వేస్ట్ అన్నమాట. వర్క్ లేకపోతే మనకు వర్కౌట్ అవ్వదు. ఏం చేద్దాం? మనమే ఢిల్లీ వెళ్ళి సీఎంకి కంపెనీ ఇస్తే. సార్ మీకు సీఎం అంత క్లోజా? క్లోజా? ఆ పదం కూడా సరిపోతుంది సార్. మనం సీఎం ఆఫీసులో అడుగు పెడితే అన్ని అడగకుండానే వస్తాయి తెలుసా. అయితే నా ఉద్యోగం అదొకటి ఉంది కదా. నీ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్మీడియట్ సార్. అనుకున్నా. అయినా డిగ్రీ పీజీ చదివేవాడు నా దగ్గరికి ఎందుకు వస్తాను? ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ సంపాదించుకుంటాను. కానీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా కష్టం తమ్ముడు. ప్రైవేట్ జాబ్ ఓకేనా? లేదు సార్, నాకు గవర్నమెంట్ జాబే కావాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డబ్బు తీసుకుని పనిచేసేవాళ్ళు కనిపిస్తున్నానా? నన్ను లంచగొండం చేయాలనుకుంటున్నావా? అది కాదు సార్. నీకు ఉద్యోగం లేదు, ఏం లేదు. సార్ 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 అలా అనకండి సార్. నేను నీకు అడ్వాన్స్ అయ్యాను. అడ్వాన్స్ అవ్వడం కాదు, అడ్వాన్స్ ఇవ్వాలని చూసాను. సారీ సార్, లంచం ఇవ్వాలని చూశాను, నాదే తప్పు. మీకు ₹1 కూడా ఇవ్వను. నాకు ఉద్యోగం ఇప్పించండి సార్. ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎలా? అదేంటి సార్, లంచం తీసుకొని అన్నారు? నేను లంచం తీసుకున్నయ్యా.
కానీ ఖర్చుల మందం ఎంతో కొంత తీసుకుంటాను. ఇప్పుడు పని నీది కదా. ఏంటి అర్థం కాలేదా? క్లియర్గా చెప్తాను. గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే నేను పెద్ద పెద్ద వ్యక్తులు కలవాలి. అప్పుడప్పుడు సీఎం స్వయంగా ఇన్వాల్వ్ అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు నేను వాళ్ళందరినీ ఆఫీసులకు వెళ్ళి కలిస్తే ఏం బాగుంటుంది? అందుకే ఏ రెస్టారెంట్కో ఏ రిసార్ట్స్కో వెళ్ళి కలుస్తూ ఉంటాను. మరి వాళ్ళు మామూలు రెస్టారెంట్స్కి వెళ్ళే రకం కాదు. ఏ 3 స్టార్కో లేదా 5 స్టార్కో వెళ్తారు. అక్కడ టీ తాగితే ఎంత అవుతుందో తెలుసా? ఎంత లేదన్నా 10,000. టిఫిన్ తింటే 25,000. లంచ్ అయితే అరౌండ్ 50,000. మరి ఇలా ఒక రోజుతో సరిపోతుందా? కనీసం ఓ వారం రోజులైనా పడుతుంది. అంటే ఎంత లేదన్నా సుమారుగా ఓ 5 లక్షలు ఖర్చు. ముందు నేనే ఖర్చు పెట్టి తర్వాత నీ దగ్గర తీసుకోవచ్చు. కానీ ఎంత అయింది ఎలా అయింది అని అడిగితే మాత్రం నాకు చిరాకు. అందుకే ముందే నీ దగ్గర నుండి ఖర్చులు మందం తీసుకుని పని మొదలు పెడతా అన్నమాట. ఇప్పుడు ఓ 1,00,000 చాలు, నేను మేనేజ్ చేస్తాను. తర్వాత చూసుకుందాం. పాపం నువ్వు కూడా సర్దుబాటు చేసుకోవాలి కదా. కలిసి ఒకేసారి నాకు ఒరే రిక్షా సినిమా చూపించడానికి వచ్చినట్టున్నారు. మనం ఆటో రిక్షా పిలవటం బెటర్. ఏంటి సెటు, ఏంటి విషయాలు? మాకీ విషయాలు ఏముంటాయి సాబ్, మీతో కలిసినాం, మొత్తం గంగలో కలిసినాం. బద్మాష్ సార్ పట్టుకుని బద్మాష్ అంటున్నారు. అతను ఎవరో తెలుసా మీకు? తెలుసు, సీఎంకి చాలా క్లోజ్. అలా అని చెప్పే మా దగ్గర లక్షలు దొబ్బేశాడు. మాకీ నగల షాప్ కి లైసెన్స్ ఇప్పిస్తానని చెప్పి మాకీ దగ్గర 15 లాఖ కొట్టేసినాడు. నాకు పోలీసు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3 లక్షలు తీసుకున్నాడు. నన్నైతే సీఎం దగ్గర పిఏ పోస్ట్ ఖాళీ ఉందని చెప్పి నమ్మించి మోసం చేశాడు. పెద్ద ఎదవా. ఎంత తీసుకున్నానో చెప్పయా, స్టోరీ చెప్తాను. అయినా ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడు వీడి దగ్గర నొక్కేసి ఆ డబ్బుని మోహన పడేస్తారు కదా. ఇదిగో తమ్ముడు, నువ్వు నా మాటని రేపు పొద్దున డబ్బు పట్టుకుని వచ్చి నేను చెప్తాను. రేయ్, నువ్వు ఇంకా రూపాయి కూడా ఇవ్వలేదు, నువ్వు కొడతావేంట్రా? వీళ్ళంతా ఎంత ఫీల్ అవుతారా? మీ డబ్బులు ఎట్లాగో మీకు రిటర్న్ రావు. మీరు సాటిస్ఫై అయ్యే విషయం ఒకటి చెప్తాను. చంద్ర, నేనెవరో తెలుసా? తెలుసు, సీఎంకి జిగిరివి కదా. మరి తెలుసు కూడా చేయేస్తావే. అది ఇప్పుడు కూడా మీ సీఎంఏ చెప్పాడు. ఎప్పుడు సీఎం ఆఫీస్కి ఏం వెళ్తాడు, ఈసారి వెరైటీగా చెంచల్ కూడా జైలుకి తీసుకెళ్ళమని చెప్పాడా? ఏంటా తోయటం మేనర్స్ లేకుండా? ఏంటి ఎస్ఐ గారు, ఇది రెగ్యులర్ కస్టమర్లో రెస్పెక్ట్ లేకపోతే ఎలా? ఏ 302, ఎస్ సార్. వీడిని తీసుకెళ్లి సెల్ వేయండి. ఈ టార్చర్ భరించలేకపోతున్నాను. ఏంటి మ్యాన్ హ్యాండింగ్? కాసేపు మాట్లాడివ్వండి. అవును, మీ చెల్లెలు ప్రాబ్లం సాల్వ్ అయిందా? నేను చెప్పినట్టు చెయ్యబయ్యా, నీ ప్రాబ్లం ఇట్టే సాల్వ్ అయిపోతుంది. నా మాటిని ఏంటి, ఆ కట్నం ఏదో మీ బావగారికి ఇచ్చేయండి.
ఈ రోజుల్లో కట్నం తీసుకోవడం ఒక క్వాలిఫికేషన్ తెలుసా? 50,000 జీతం ఉంటే 5 లక్షలు, 1,00,000 జీతం ఉంటే 10 లక్షలు. ఇలా శాలరీలో మొదటి ఫిగర్ ఎంత ఉంటే అన్ని లక్షలు. ఐటీ కాలం కదా, ఏమంటారు? మీ బావగారి జీతం ఎంత? 0. అందుకే నువ్వు కట్నం ఇవ్వట్లేదా? నీకు అసలు బుద్ధుందా? సంపాదించేవాడే లక్షలు డిమాండ్ చేస్తుంటే సంపాదన లేని వాడి పరిస్థితి ఏంటి పాపం? కట్నమైనా వాడి అవసరాలు తీరుస్తుంది కదా. ఒరేయ్, నీతో ఎలారా వేగేది? ఎవడైనా రోజు గుడికి వెళ్తాడు, లేదా ఏదైనా పనికి వెళ్తాడు. పని పాట లేనివాడు ఏ సినిమాకో షికారుకో వెళ్తాడు. కానీ నువ్వేంట్రా బాబు, అస్తమానం ఏదో ఒకటి చేయడం, పోలీస్ స్టేషన్కి రావడం. అది నా పోలీస్ స్టేషన్కి. రోజు రోజు నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఇలాంటి పనులు మానరా బాబు. అయ్యా, క్రికెట్ ఆడేవాడు రోజు నెట్ ప్రాక్టీస్ చేస్తాడు. కండలు పెంచాలనుకునేవాడు రోజు వ్యాయామం చేస్తాడు. గడ్డం పెరిగినవాడు మంగళ షాప్కి వెళ్తాడు. బీపీ పెరిగినవాడు హాస్పిటల్కి వెళ్తాడు. మరి నాలాంటి మోసగాడు పోలీస్ స్టేషన్కే వెళ్తాడు. ఇది సృష్టి ధర్మం భయ్యా. స్పోర్ట్స్ మెన్ కి కోచ్ అవసరం, స్టూడెంట్స్ కి టీచర్ అవసరం. నాకు మీరు అవసరం, మీ బావగారికి ఏమో కట్నం అవసరం. నా బావ అవసరం పక్కన పెట్టు. దానికి నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళకపోతే ఎక్కడ కాలుస్తానో నాకే తెలియదు. కాల్చరాని చోట కాల్చానంటే buy 1 get 1 ఫ్రీ అయిపోతుంది. వద్దులే, మీ ఫ్యామిలీ మీ ఇష్టం, మధ్యలో నాకెందుకు? తీసుకెళ్ళవయ్యా. ఏంటి బాస్ ఇతను మంచి చెప్తే పట్టించుకోడే. నువ్వేంట్రా ఏం చేసి వచ్చా? అర్థమైంది. ఆ గడ్డము ఆ పొజిషన్ చూస్తుంటే పిక్ ప్యాకెటింగా, అంతేనా? ఎప్పుడు రమ్మి నేర్చుకునేది? ప్యాకెట్ కట్ చేస్తే కత్తిరికి కూడా తెలియకూడదురా అని. నీ సంగతి ఏంటి బస్సు? ఏంటి ప్రాబ్లం? అదే ఫస్ట్ టైం అనుకుంటా ఈ పోలీసు వాళ్ళతో ఇదే ప్రాబ్లం బస్సు. ఫ్రెషర్స్ ని తీసుకొచ్చి సీనియర్స్ తో కలిపేస్తారు. రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి స్పెషల్ సెల్ ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు చెప్పానయ్యా? ఏం చేసేవండి బస్సు? రేపు యాసిడ్ అటాక్, ఈ టీజింగ్ ఇలా ఏమైనా చేసావా? మర్డర్ చేశాడయా? అబ్బా ఛా, ఇతను మర్డర్ చేశాడా? అంత సీన్ లేదులే. ఇతని మొహం చూస్తుంటే ఎవరినో వల్లో వేసి మోసం చేసినట్టున్నాడు. అంతేనా? నువ్వేం వర్రే ఒక బస్సు, నేను నిన్ను బయటికి పంపిస్తాను కదా. త్రీనట్టు ఎంతసేపు అయిందే నేను వచ్చి? టీ ఏది? టీ లేదు, తాళం తీసి లాంటి వాడమంటా? వద్దులే, ఈ మధ్యన టీ తాగటం మానేశాలే. మీరు అనుకుంటున్నట్టు ఆ అమ్మాయికి అతనికి ఏ సంబంధం లేదు. తనకి బలమైన గాయం తగిలిన ఆ అమ్మాయి కథ మర్చిపోయి ఈ మతిమరుపు సంతం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడంటే. అమ్మా, నాకెందుకో బావ నిజం దాచడానికే అది గతం మర్చిపోయిందని అబద్ధం చెప్పినట్టు అనిపిస్తుంది. అది ఖచ్చితంగా బావ లవ్వరే. బావ దాన్నే పెళ్లి చేసుకుంటాడు. ఏది నిజమో ఏది అబద్ధమో నేను తేలుస్తానే. ఏయ్ మళ్ళీ ఆగవే.
ఊరుకుంటూ వెళ్తున్నావు? నువ్వు మాకు పనిదానివా లేక దానికా? అదేంటి అమ్మగారు అలా అరుస్తున్నారు? నేనేం కావాలని చేయట్లేదు కదండి. రాజాబాబు గారు బయటకు వెళ్తూ అమ్మాయి గారికి టైం ప్రకారం మందులు వేయమని మరీ చెప్పి వెళ్ళారు. అందుకే వెళ్తున్నాను. లేకపోతే అయ్యగారు వచ్చి మీకు మళ్ళీ నా మీద అరుస్తారండి. అయితే రాజా ఇంట్లో లేడా? ఉంటే నాకెందుకండి ఈతంట? ఆ గ్లాస్ ఇటివ్వవే. అయ్యో వద్దమ్మా, రాజాబాబు గారికి తెలిస్తే నన్ను తింటారు. దాని మతిమరుపు పోవడానికి, గతం గుర్తుకు రావడానికి మాత్రం నేనిస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది? దాన్ని బయటికి తీసుకెళ్ళి ఎక్కడైనా వదిలేద్దాం.